పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019వ సంవత్సరం ఏప్రిల్ నెలలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడడానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. కన్యా రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ఈ మాసంలో దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే కొద్దిగా అక్కడక్కడ ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా అనుకూలమైనటువంటి అంశాలు ఈ మాసంలో వీరికి కనిపిస్తున్నాయి. ఈ నెలలో వీరికి ద్వితీయార్థం కన్నా కూడా పూర్వార్థంలో కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చక్కగా లాభం అనేటటువంటి ఉంటుంది. గతంలో కన్నా కూడా ఈ వ్యాపార వృత్తి, ఆర్థిక వృత్తి అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా చక్కగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. చేసేటటువంటి పనులను కొద్దిగా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో కనుక మీరు చేయగలిగితే, ఆత్మవిశ్వాసంతో కనుక చేయగలిగితే రాబోయేటటువంటి కాలం అంతా కూడా యోగదాయకమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ఇక అయితే అన్ని రకాలుగా బాగున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో మీరు మంచి చేయటానికి కనుక ప్రయత్నిస్తే ఆ మంచి మరలా మీకు వ్యతిరేకంగా మారి మీకు చెడుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కొన్ని సందర్భాల్లో మీరు ఎదుటి వ్యక్తులకు మంచి చేయాలనేటటువంటి సదుద్దేశంతో కనుక వెళుతూ ఉంటే అది మరలా వికటించి అదే మీకు వ్యతిరేకంగా మారి చెడు ఫలితాలకు దారితీసే అవకాశంగా కూడా ఉంటుంది. కనుక అటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండటము, మనకు సంబంధించినంత వరకు, మీకు సంబంధించినంత వరకు ఏమైనా ఉంటే చూడటము, అంటే ఎక్కువగా విపరీతంగా ఇతరుల యొక్క విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం అనేటటువంటిది ఈ మాసంలో వీరికి చెప్పదగినటువంటి సూచన. ఈ మాసంలో వీరు చక్కగా నూతన సంవత్సరంలో కొత్త ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. చేసేటటువంటి పనుల్లో చక్కగా ఆటంకాలు అనేటటువంటివి దాదాపుగా తొలగిపోతూ ఉంటాయి. ఇంకా అనుకోకుండా ఈ మాసంలో వీరికి స్థానచలనం కూడా ఉంటుంది. ఉద్యోగస్తులు కనుక తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు అసలు అటువంటి సూచనలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఆకస్మికంగా స్థానచలనం అనేటటువంటిది కూడా ఈ మాసంలో వీరికి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కన్యా రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ కన్యా రాశి వారికి ఎలా ఉంటుందంటే చక్కగా చేసేటటువంటి వృత్తిపరంగా ధనము, ఆదాయం అనేటటువంటి వృద్ధి జరుగుతూ ఉంటుంది. అన్ని రకాలుగా కూడా ఆదాయపరంగా చక్కగా ఉంటుంది. అయితే ఆదాయం పరంగా చక్కగా ఉన్నప్పటికీ కొద్దిగా మానసిక ప్రశాంతత కోల్పోవటానికి, పని ఒత్తిడి పెరగటానికి ఎక్కువగా అవకాశం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. విద్యార్థులను కనుక తీసుకున్నట్లయితే చదువులో చక్కగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతూ ఉంటారు. అయితే ఎంత కష్టపడి అంటే మీరు బాగా చదువుతున్నారని అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా, పరీక్షలు బాగా రాస్తున్నారని అనిపిస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట కొద్దిగా బద్ధకం అనేటటువంటిది ఆవరిస్తుంది. అది కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కనుక విద్యార్థుల ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవటం కూడా చాలా చాలా అవసరం. ఇక ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే 12వ తేదీ వరకు స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేటటువంటి వీరికి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ అనారోగ్యం విషయం రాకుండా ఉండటానికి, గతంలో కనుక ఏమైనా అటువంటి అనారోగ్య సమస్యలు కనుక ఉంటే అవి ఎక్కువ కాకుండా ఉండటానికి కొద్దిగా ముందుగానే శ్రద్ధ తీసుకోవటం కూడా చాలా అవసరం. 14వ తేదీ నుంచి మాత్రము కుటుంబంలో స్వల్పమైనటువంటి చికాకులు, మానసిక ప్రశాంతత కోల్పోవటము, భార్యాభర్తల మధ్య కూడా కొద్దిగా సఖ్యత లోపించడం అనేటటువంటిది కూడా కన్యా రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. కనుక ఈ కన్యా రాశి వారు ఈ కుటుంబంలో వచ్చేటటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కనుక ఏమైతే ఉంటాయో వాటిని సహృదయంతో అర్థం చేసుకొని పెద్ద మనస్సు అంటే కొద్దిగా కనుక సహనం, ఓర్పు కనుక వహించినట్లయితే అటువంటివన్నీ కూడా సులభంగా వాటంతరవే పక్కకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి చెప్పదగినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రాశివారు 14వ తేదీ నుండి, అంటే ఈ రాశి వారికి 14వ తేదీ నుండి ఈ నెలాఖరు వరకు కూడా పూర్తిగా ఈ మాసం అంటే మాసం చివరి వరకు కూడా స్వల్పమైనటువంటి మానసిక తలనొప్పి, అంటే మానసిక ప్రశాంతత కోల్పోవటము, దానితో పాటు ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరగటము, శరీరానికి సంబంధించినటువంటి చిన్న చిన్న గాయాలు కావటం అనేటటువంటివి కూడా ఈ మాసంలో వీరికి ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉంటాయి. కనుక అటువంటి విషయాలలో కూడా ఎక్కువగా శ్రద్ధ తీసుకోవటము, ప్రయాణాలు కనుక చేయవలసి వస్తే ప్రయాణాలలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ప్రయాణాలకు సంబంధించిన
సంబంధించినటువంటి సత్వరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా చాలా అవసరం. అయితే కన్యారాశి వారు ఎవరైతే భూమి సంబంధించినటువంటి వ్యవహారాలు నడిపిస్తూ ఉన్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో అటువంటి వారికైతే మాత్రము ఈ మాసం అంతా చక్కగా యోగదాయకంగా ఉంటుంది. గతంలో మీరు ఎంతో కష్టపడి చేయలేనటువంటి పనులను ఈ మాసంలో అతి సులభంగా చేస్తారు. అతి సులభంగా ధనం అనేటటువంటిది కూడా మీకు వస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ మాసంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి వారికి మాత్రము ఈ మాసంలో కొద్దిగా ప్రతికూలమైనటువంటి అంశాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే అవకాశాలన్నీ బాగా దగ్గర దాకా వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటాయి, మరలా దూరంగా వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. మొత్తం మీద ఈ రాశి వారికి గనక తీసుకున్నట్లయితే 13వ తేదీ నుంచి 16 తేదీల వరకు 16వ తేదీ వరకు కొద్దిగా మానసిక ప్రశాంతతకు దూరమయ్యే అవకాశం ఉంటుంది. పని ఒత్తిడి కూడా తీవ్రంగా ఉంటుంది కనుక దానికి సంబంధించి మీరు ప్రతిరోజు చంద్ర దర్శనం చేసుకోవటము, చంద్రుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే తద్వారా మంచి యోగం అనేటటువంటిది కలుగుతుంది. ఈ కన్యారాశి వారు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి దేవాలయంలో తమలపాకులతో కనుక పూజ చేసినట్లయితే తద్వారా మీకు విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. ఈ కన్యారాశిలో జన్మించినటువంటి వారు ఆంజనేయ స్వామికి వడమాల కనుక సమర్పించినట్లయితే తద్వారా కలిగేటటువంటి అనేకమైనటువంటి దోషాలు కూడా నివృత్తి జరిగి సంపూర్ణమైనటువంటి కార్యసిద్ధి కూడా కలుగుతుంది. ఇవి 2019వ సంవత్సరం ఏప్రిల్ నెలలో కన్యారాశి వారి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింపుల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.